ఇప్పుడు మనం వీడియోలో చాలా క్లియర్గా చెప్పాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, అంటే మనకి విశ్వం ఏదో సంకేతం పంపిస్తుంది నీకేదో మంచి చేయడానికి అని ఒక స్టెప్ చెప్పాం. ఇది ఫస్ట్ స్టెప్ అని క్లియర్గా చెప్పాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు కొన్ని వేల కాల్స్ ఓకే ఈ నోట్స్ మీద నా పర్సులో ఎప్పుడు ఉంటుంది, మీకు తెలిసిందే కదా. ఎప్పుడు ఈ 500 రూపీ నోట్స్ 2 ఉంటాయి నా దగ్గర. ఈ 786 లాస్ట్లో 456 లాస్ట్లో ఉన్న నెంబర్లు 2 కూడా నా దగ్గర ఉంటాయి. చాలామంది దగ్గర, కొంతమంది దగ్గర అయితే నా దగ్గర 20 నోట్లు ఉన్నాయి, 40 నోట్లు ఉన్నాయి. నేను నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఓకే, మీకు భగవంతుడు ఫస్ట్ స్టెప్ అంటే అక్కడ మీకు టెస్ట్లో మీరు పాస్ అయిపోయారు. ఫస్ట్ స్టెప్లో ఆ భాగ్యాన్ని పంచిపెట్టండి నలుగురికి. మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి, తప్పేం లేదు కదా. దాన్ని అమ్ముకోవాల్సి అంతే. ఇప్పుడు 20 రూపాయల నోటు 20 రూపాయలు తీసుకునేవాడిని, అంతేగాని నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. ఓకే, ఈ పిచ్చి వద్దు, ఈ పిచ్చి తగ్గించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే అని మరీ చెప్పా. ఓకే, మనకి ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్లో అయినా అంటే అది మనం విశ్వాసం పెట్టామో అక్కడి నుంచి మనకి విశ్వం నుంచి సంకేతాలు వస్తూనే ఉంటాయి. మనం దేవుడు అనుకుంటే దేవుడి పటం మీద కూర్చున్నప్పుడు దేవుడి పటం నుంచి పువ్వు రాలిపడుద్ది, ఇది ఒక సంకేతం. ఓకే, మనం విశ్వం అనుకోండి, విశ్వం నుంచి ఇటువంటి నోట్స్ వస్తాయి సంకేతం. మనం విశ్వం అనుకోండి, మనకి ఎదురుగుండా వచ్చే మనం ఇప్పుడే 777 అనుకుంటే 777 వెహికల్ ఒకటి వచ్చి కనపడుద్ది. మనం శ్రీరామ అనుకున్నాం, శ్రీరామ ట్రాన్స్పోర్ట్ అనేది కనపడుద్ది. ఓకే, ఇది ఒక సంకేతం. అంటే విశ్వానికి నువ్వు కనెక్ట్ అయ్యావు, విశ్వం నీకేదో మంచి చేయడానికి రెడీగా ఉంది అని ఒక సంకేతం మాత్రమే. దాని నుంచి మనం దాన్ని అందిపుచ్చుకొని మనం మొదటి మెట్టు నుంచి స్టెప్ బై స్టెప్ పైకి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకేదో వచ్చేసిందని గర్వం పడిపోయి అది ఏదో వచ్చేసిందని చెప్పి అంతా అయిపోయింది అనుకుని కూర్చుంటే ఏది కాదు. ఓకే, సరే, ఇటువంటి నోట్లు చాలామంది దగ్గర ఉన్నాయి. చాలామంది దీంట్లో ఇది వచ్చినప్పుడు ఆనందపడి ఎస్ నాకేదో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క అఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసుకొని ఊర్ధ్వ స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇది వచ్చేసింది నాకేదో కోట్లు వచ్చేస్తాయి అనుకోని అదే భ్రమలో ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే అని మనం చెప్పాం. కాదు, రియాలిటీలో ఎస్, ఈ ప్రాక్టీస్. మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంపార్టెంట్గా, ఇప్పుడు మనకి 786 అనే నెంబర్ ఉన్న నోటు మనకి విశ్వం మనకి ఇచ్చింది. అంటే ఏంటి, ఫస్ట్ స్టెప్ నీకు ఏదో మంచి చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. దీని నెక్స్ట్ స్టెప్ మనము ఏం చేయాలి? ఓకే, మనము ఏ పని గ్రోత్కి సంబంధించిన ఏ పని చేయాలన్నా కూడా మనం చేయాల్సింది ఎప్పుడు చెప్పుకున్నాం కదా, శుక్లపక్షంలో. ఓకే, శుక్లపక్షంలో మనం కనుక ఈ నోటు తీసుకొని ఓకే గంధంలో, అంటే గంధాన్ని వాటర్లో కలపడం అలా ఏమీ చేయొద్దు, జస్ట్ గంధాన్ని టచ్ చేయండి, పౌడర్ కానీ టచ్ చేయండి. ఎందుకంటే నోట్ల మీద మనం ఏ పడితే రాయటము, సిగ్నేచర్లు పెట్టడం, ఆటోగ్రాఫ్లు ఇవ్వడం అనేది క్రైమ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, యాజ్ పర్ కరెన్సీ RBI యాక్ట్ అదొక క్రైమ్. కాబట్టి దీనికి మనం గవర్నమెంట్కి మన యొక్క ఆ యాక్ట్కి ఎంత, RBI యాక్ట్కి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి. ఓకే, మనం గంధాన్ని ఈ ఉంగరం వేలు ఉంది కదా, ఉంగరం వేలుకి పౌడర్ని టచ్ చేయండి. దాంట్లో వాటర్ కలపడం ఇట్లాంటివి ఏం చేయొద్దు. ఓకే, జస్ట్ గంధాన్ని టచ్ చేయండి. టచ్ చేసి ఫస్ట్ శ్రీం అని రాయండి. శ్రీం అనే బీజాక్షరాన్ని రాయండి. కింద మీ గోత్రం రాయండి. గోత్రం చాలామంది కామెంట్లు పెడతారు, మా గోత్రం తెలియదు. మీ గోత్రం తెలియకపోతే మీరు విష్ణుమూర్తిని అంటే విష్ణు సంబంధిత మూర్తుల్ని ఆరాధిస్తుంటే విష్ణు గోత్రం రాయండి. శైవ సంబంధిత దేవతలను ఆరాధిస్తుంటే శివగోత్రం అని రాయండి. శివగోత్రం అయితే శివగోత్రం, విష్ణుగోత్రం అయితే విష్ణుగోత్రం. లేదా అది మీ ఇష్టం, మీ చాయిస్. ఎందుకంటే శివగోత్రం విష్ణుగోత్రం 2 కూడా చాలామందికి ఉంటాయి. ఓకే, ఆ గోత్రం రాసుకొని మీ పేరు రాయండి. మీ పేరు రాసిన తర్వాత మీ యొక్క అఫర్మేషన్. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది, మనకి యూనివర్స్ నుంచి ఒక అద్భుతం వచ్చింది మన దగ్గరికి. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం వచ్చింది. 786 అనే నెంబర్, 555 అనే నెంబర్, ఇట్లా 52074 అనే అంటే అద్భుతమైన స్విచ్ వర్డ్ ఉన్న నెంబర్ కూడా కొంతమందికి నోట్ల మీద వస్తాయి. ఓకే, అట్లా 808 అని వచ్చిన నెంబర్లు కొంతమందికి 456 గోల్డెన్ లైన్ అనేవి వస్తాయి.
ఇట్లా రకరకాల ఏంజల్ నెంబర్స్, కొన్ని రకరకాల స్విచ్ వర్డ్ నెంబర్స్, కొన్ని రకరకాల అద్భుతమైన మిరాకిల్ నెంబర్స్ అనేవి వస్తుంటాయి. వచ్చినప్పుడు దాన్ని మనం అదృష్టంగా భావించండి. ఓకే, శ్రీం అనే బీజాక్షరం రాయండి, మీ గోత్రం రాయండి, మీ యొక్క పేరు రాయండి. మీ పేరు అంతే. ఇప్పుడు మనము బారసాలకు ఏం చేస్తామా, బియ్యం ఒక ప్లేట్లో పోస్తాం, దాని మీద ఉంగరం వేలుతో రాస్తారు, అంతే కదా. ఉంగరం వేలుతో ఓం శ్రీరామ, ఓం నమ శివాయ ఏదో రాపిస్తారు. అబ్బాయి యొక్క జన్మనామము, నక్షత్రనామము, వ్యావహారిక నామం 3 రాస్తారు. అక్కడ ఏమైనా పడుతున్నాయా? ఏం పడవు కదా. అట్లాగే గంధాన్ని టచ్ చేయండి, బస్ శ్రీమన్ రాయండి, గోత్రం రాయండి, మీ పేరు రాయండి. మీ పేరు రాసి ఆ టైంలో అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్, ఒక 55 టైమ్స్ మినిమంగా మీ యొక్క అఫర్మేషన్ని విజువలైజ్ చేసుకోండి. మీరు చేయాల్సిన పని ఇదే. మెయిన్ ఇంపార్టెంట్గా మనకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, దీన్ని మెటీరియలైజ్ చేయాలంటే మనం నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు ఎప్పుడు కూడా ఒక స్టెప్లో మనం సక్సెస్ అయ్యామంటే రెండో స్టెప్, మూడో స్టెప్ ఆటోమేటిక్గా అయిపోద్దని అనుకోవద్దు ఇప్పుడు. ఓకే, ఇది మనం సైంటిఫిక్గానే కనెక్ట్ అవుతూ వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. అప్పుడే మనకి విశ్వం నుంచి ప్రతిదీ రావడం అనేది మనకి ఆటోమేటిక్గా జరుగుద్ది. ఇక్కడ మనం రాసింది శ్రీం అనే బీజాక్షరం, మన గోత్రము, మన పేరు. సార్ మేము అసలు హిందువులం కాదు, మాకు గోత్రాలు లేవు, మాకు ఏమీ తెలియదు. నో ప్రాబ్లం, అసలు ఏమీ రాదు, మీ పేరు రాయండి చాలు. మీ పేరు రాసి మీ అఫర్మేషన్ని 55 టైమ్స్ మినిమంగా, మ్యాక్సిమంగా మీ విశ్వాసాన్ని బట్టి మీకు కాసేపు కూర్చోండి, ఒక 10-15 మినిట్స్ కూర్చొని మీ యొక్క అఫర్మేషన్ని రిపీటెడ్గా చాంట్ చేయడం, దాన్ని విజువలైజ్ చేయడం అనేది చేయండి. ఓకే, మనకి ఈ శుక్లపక్షంలో ఈ మన యొక్క 15 రోజులు పౌర్ణమి వరకు కూడా అద్భుతంగా ఇవాళని చెప్పే రెమెడీ ఈ 15 రోజుల్లో మీరు చేసి మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి వరకు మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరిగినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక చాలా అద్భుతమైన రెమెడీ. ఎందుకంటే చాలామంది నాకు ఒక 20 నోట్లు ఉన్నాయి, 50 నోట్లు ఉన్నాయి, నా దగ్గర 100 నోట్లు ఉన్నాయి, ఏం చేయాలి గురుగారు? ఫస్ట్ స్టెప్, తర్వాత స్టెప్ మీరు మళ్ళీ మర్చిపోతున్నారు. మనకి సబ్జెక్టు అక్కడ ఆగిపోతున్నారు. ఓకే, ఎవరన్నా మీకు చాలా డౌట్లు ఉన్నాయి దీని మీద అనుకుంటే మనీ పవర్ క్లాస్కి రండి. క్లాస్లో మనం ప్రతిదీ కూడా సైంటిఫిక్గా ఏ విధంగా వాటర్ని మనం ఎందుకు తీసుకున్నాము, ఓకే, అఫర్మేషన్ చెప్పుకోవడానికి, అఫర్మేషన్స్ అంటే ఏంటి, విజువలైజేషన్ అంటే ఏంటి, గ్రబోవై నెంబర్స్కి సైన్స్కి రిలేషన్ ఏంటి, స్విచ్ బాడీకి సైన్స్కి రిలేషన్ ఏంటి, మనం అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి, మెడిటేషన్ ఏ హెడ్జ్లో చేస్తే మన విశ్వానికి కనెక్ట్ అవుతాము, సబ్కాన్షియస్ మైండ్ యొక్క గొప్పతనం ఏంటి, ప్రతిదీ మనం క్లాస్లో వివరించుకో. జ్యోతిష్యము, వాస్తు, న్యూమరాలజీ, హస్త సాముద్రికము, మనీ పవర్. ఓకే, ఈ 5 సబ్జెక్టుల మీద నిష్ణాతుని. ఓకే, ఈ 5 సబ్జెక్టుల్లో కూడా డిఫరెంట్ విభాగాలు ఉంటాయి మళ్ళీ. ఓకే, ఆస్ట్రాలజీ ఉందనుకోండి, దాంట్లో చాలా విభాగాలు ఉన్నాయి. దాంట్లో నేను ఎక్స్పర్టైజ్ వచ్చి పరాశర, వేదిక్, నాడి. ఓకే, అట్లాగే న్యూమరాలజీలో ఒక 2-3 టైప్ మెథడ్స్, హస్త సాముద్రికంలో కొన్ని మెథడ్స్, అట్లా డిఫరెంట్ మెథడ్స్లో నేను నిష్ణాతుడిని. అంటే నా దగ్గరికి ఒక సమస్యతో వచ్చిన వాళ్ళకి 5 రకాలుగా కోణాల్లో చూసి వాళ్ళు దాని నుంచి బయటపడగలరా లేదా, బయటపడగలిగితే నా తల్లి నాకు ఇచ్చిన ఆ ఉపాసనా శక్తితో ఏ విధంగా వాళ్ళని బయటపడేసే నేను చెయ్యొచ్చు సహాయం అనేది నేను ప్రయత్నిస్తాను.